ఇది కదా కుట్ర. గొప్ప వాళ్ళందరినీ స్వర్గలోకములకు పంపించి నీ ఎంతలను ఇక్కడికి పంపారన్నమాట. ఇంకా మీకు జ్ఞానము బోధించు వారెవరు అయినను మించిపోయింది లేదు. మీరందరూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పదములో పదం కలిపి పదములో పదం మోపి స్త్రీల హక్కుల ఆమోదం కోసం ఉద్యమించండి. కుమారా, మాత, ఏమిటా హక్కులు? ఇంటిలో పంటలు, లాలనలో పాలనలో, ఆస్తిలో అధికారములు, ఇష్టిలో పుష్టిలో సగపాలు అడగండి. కోర్కెలు అంగీకరించకపోతే 3 పుకారములు నిషేధము అని తెల్పండి. మానవుడు శివాజీకి. తండ్రి, ఉషోదయముననే ఎందుకు మాకి మృదంగ వాయింపు? ప్రభు 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 ప్రభు, ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు. దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకుంటూ వచ్చుతున్నారు. అవును తండ్రి, నా ఎడమ కన్ను తమలపాకు వలె టపటపా కొట్టుకొనుచున్నదేమి? ఏమిటిది? హక్కుల పత్రం. ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు 3 పుకారములు నిషిద్ధం. 3 పుకారముల? అవి ఏమి? తేన్పు, పాన్పు, కాన్పు ఈ క్షణం నుండి నిషిద్ధం. అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు. అంటే ట్రేన్పులు ఉండవన్నమాట. ఏ స్త్రీ సంసారం చెయ్యదు. అంటే పానుపులు ఉండవన్నమాట. ఏ స్త్రీ బిడ్డల్ని కనదు. పాన్పు లేకుండా పాన్పులు ఎట్లు కలుగును? ఏమి? ఈ తిరుగుబాటుకు కర్త కర్మ క్రియ ఆ మానవుడే. చూసితివా కుమారా, ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు, నేడు మొగుడు పెళ్ళాలకు పెట్టినాడు. ఓరి మానవ, నిన్ను చెప్పించదా? ఎందుకు ముసలియమా, పెద్దయ్యమా? స్త్రీలకు ధర్మం చెప్పినందుక? బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు? దేవుడా? కాదు, తల్లి, కన్న తల్లి. ఆ తల్లి పాలు తాగి ఆ గుండెల్ని ఎత్తనడం నేరం కాదా? సునకములు భౌ భౌ అనునట్లు మన ఆడువారందరూ ఔ ఔ అనుతున్నారు. మనము కూడా ఔ ఔ అందుమా? వలదు కుమారా. నాథ, మేము మహిళలు లేకుండా జీవించలేము, పుకారములు లేకుండా అసలే బ్రతుకలేము. అందుకే ఆడువారి కోరికలను ఆమోదిస్తున్నాం. సభాసదులారా, మేము అధికార పీఠమును అలంకరించిన 2 రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి. ఈనాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో, అంతస్తులో, హక్కులో, బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను. విచిత్రగుప్త, ప్రభు, సభను ప్రారంభించు. చిత్తం ప్రభు. ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకొనవలసి ఉన్నది. అటులనే సభాసదులారా, మీ అభిప్రాయములు తెలియచేయండి. నరుని పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపవలేను. ధర్మ సంకటమేనే. ఇప్పుడు ఏమి చేయవలేను? చిన్నయ్యమా, ఓటింగ్ పెట్టండి. మా భూలోకంలో ఇలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు. ఇతనిని భూలోకమునకు పంపకూడదు అనేది వారి చేతులెత్తండి. విచిత్రగుప్త, గణించము. గణించుతుని ప్రభు, సంఖ్య నీవు లిఖించుము. ఇతనిని భూలోకమునకు పంపవచ్చును అనేది వారి చేతులెత్తండి. శివాజీని భూలోకమునకు పంపవలను అనేవారు 80 అధికముగా ఉన్నారు. అది ఎటుల సాధ్యము? యమలోకమున స్త్రీ పురుషులు 2 చెరిసగము కదా. నిజమే ప్రభు,
కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు, ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు, 2 బాంబు ప్రేరుల కేసులకు సంబంధించి జీవములు కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుటకై యనమండూరు యమదూతలు భూలోకమునకు వెళ్లారు ప్రభు. నరుడా, ఇక నీవు భూలోకమునకు వెళ్ళవచ్చు. కుమారా, ఇతడు ఒంటరిగా కాదు, పూతన తోడు వెళుతుంది. పూతన ప్రభు, భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు. ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు. 11 దినముల తరువాత ఇతనిని మళ్లీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే. ఆజ్ఞ. నమస్తే. మర్యాద లేదు, మనం లేదు. జంగిలిగా లాయంరా, నమస్తే చేస్తే నమస్తే చేయరు. అవు జంగిలి కాలే అవ్వానా, ఇంత పెద్దోళ్ళు వచ్చి కూకున్నావు, ఇంకా జడ్జి రాలేదేమన్నా? జడ్జి ఆడికి పోతారా, కానీ ఆ సాలిగాడి శివాజీ గాడి ఆడికి వెళ్ళొస్తాడు. అవు ఏడికెళ్ళి వస్తాడా? అది మనం లేపేసినాం కదనే. కోట్ల మ్యాటర్ అంతా గట్టిగా చెప్పాలన్నారా? తప్పైంది, వదిలే అన్న. వదిలే. అయ్యా, లాయర్ శివాజీ గారు కనిపించలేదు, వస్తారంటావా? టైం అంటే టైమే, ఆయన కోర్టుకు ఎప్పుడు లేటుగా రాలేదు. కొందల వంట పెట్టినాక టైం గెట్టొస్తారా? దయ్యమై రావాలి. దయ్యం లేకున్నాడే, కాళ్ళు చక్కగానే ఉన్నాయి, కూతురు ఉల్టా దొరికినాము. నమస్కారం ఎంపీ గారు. ఏమిటి అలా చూస్తున్నారు? లెగ్స్ ముందున్నాయో వెనుకున్నాయో వంగి చూసుకో. ఫింగర్స్ చూపించనా? అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తెలుసు, నాకు తిరిగి రావడం కూడా తెలుసు. మిస్టర్ శివాజీ, మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మిస్టర్ జస్టిస్, నేను చెప్పదలుచుకున్నది ఆ బోన్లో నిలబడి చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. యువర్ ఎ లాయర్. ఎస్ యువర్ ఆనర్. దోషి అయిన శ్రీనాథుని నిర్దోషిగా, నిర్దోషి అయిన బాబ్జీని దోషిగా వాదించాను. అది నేరంగా భావించి ముద్దాయిగా నేను బోనెక్కాలనుకుంటున్నాను. కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారా? ప్రొసీడ్. మిస్టర్ జస్టిస్, న్యాయపీఠం మీద కూర్చుని ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడటమే ముఖ్యం. కోర్టులో న్యాయవాదిగా నిలబడి ఎంత ఫీజైనా తీసుకుని వాదించే నాకు క్లయింట్ని గెలిపించడమే ముఖ్యం. నా వరకు నేను క్లయింట్కి విలువిచ్చాను, కేసు గెలిచాను. కానీ మానవత్వం ముందు ఓడిపోయాను. న్యాయానికి ఊపిరిపోసే లాయరు, రోగికి ప్రాణం ఇచ్చే డాక్టరు, 100 సంవత్సరాలు నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు, భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు తమ వృత్తుల్ని దేవుడిచ్చిన వరాలుగా భావించిన నాడే ఆదర్శ సమాజం ఏర్పడుతుంది. కానీ నేను ఆ బాటలో నడవలేదు. డబ్బు సంపాదించడం కోసం అతను హంతకుడని తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటున తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ముద్దాయి శ్రీనాథికి ముఖ్య అనుచరుడైన పాండు గారిని విచారణకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిటెడ్. పాండు పాండు పాండు. ఏమిటిపై నవ్వులుతున్నావు? కోర్టులోకి నవ్వులుతూ రాకూడదు తెలీదా? మింగితే బింగు, లేదంటే బయటికి వెళ్ళి ఉమ్మేసిరా. తమరికి ఎప్పటి నుంచి అలవాటు? మా సార్ చేసిండు. ఓహో, సార్ ఏది చెప్తే చేస్తావా? చేయమా మరి. ఆయన ఏం తింటా, ఆయన ఏం తాగుతా, ఆయనకు విరాట్ బాండి పోయి నేను. ఇంకోటి ఉంది, ఓ చూడు బై. లేదు బై. అరే చూడు బై. అరే లేదు బై, చెప్తే నువ్వు పరిశాన్ చేస్తావు. ఇగో ఇది ఒక్కటే ఉంది. గుడ్. కోర్టులోకి ఇలాంటి ఆయుధాలతో రాకూడదని తెలియదా? ఇది లేకుండా వస్తే మా సార్ ఊరుకుంటారా? మిస్టర్ జస్టిస్, నోట్ దిస్ పాయింట్. నోట్. దాని లేవు. ఇవ్వు. ఓ నా కత్తి పట్టుండే. ఇచ్చేరా, ఇచ్చే. నువ్వు తర్వాత పరిశాన్ చేయొద్దు, మా సార్ కూడా పరిశాన్ చేస్తాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మళ్ళా కలిసి మంచి పాడిస్తా. మిస్టర్ జస్టిస్, దిస్ ఈస్ ఎగ్జిబిట్ నెంబర్ 3. శ్రీనాథ్ని విచారణకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. శ్రీనాథ్ శ్రీనాథ్ శ్రీనాథ్. కత్తి గురించి బడి చెప్పినవరా? వీరాభిమానం కదా, కోరుసుకో. తలదూకోండి. అరే నేనేం స్మార్ట్ లేనా? పొద్దుగానే దూకున్నా, మళ్ళీ దూకోమంటావు? నేను దువ్వా. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇదేమైనా అందాల పోటీనా? నీట్ గా తలదూకోవటానికి కోర్టు హాల్. మిస్టర్ జస్టిస్, నేనేమన్నా వారిని చెప్పుతో కొట్టుకోమన్నానా? దువ్వినతో దూవుకోమన్నాను.
అతను చదువుకోవడానికి ఈ కేసుకి సంబంధం ఉంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. దువ్వుకోండి. తోడి కెలికినట్టు కాదు, గట్టిగా దువ్వుకోండి. మిస్టర్ జస్టిస్, ఈ దువ్వెనలో ఉన్న వెంట్రుకలు ఎగ్జిబిట్ నెంబర్ 2. వేర్ ఈజ్ ఎగ్జిబిట్ నెంబర్ 1? అది నెక్స్ట్ హియరింగ్ లో సబ్మిట్ చేస్తాను. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. సింధు, మీ మావయ్య వస్తున్నారట. మావయ్య, మావయ్య ఇప్పుడే డిఎస్పీ తాతయ్య ఫోన్ చేశారు. కేసు బ్రహ్మాండంగా వాదించావంటగా. అందుకే జూనియర్, సిస్టర్ మోహన్ చూడు అక్టోబర్ లో పొంగిన కృష్ణానదిలో ఎలా ఉందో. ఈ అమ్మాయి ఎవరు మావయ్య? పోతనని సిబిఐ ఆఫీసర్. ఈ కేసులో నాకు హెల్ప్ చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చింది. బాబు, అమ్మాయి చెప్పిందో లేదో, రేపు మేము వ్రతం చేసుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. నేనా? మీరు వస్తున్నారు, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. Stop. ఓ మై గాడ్, 106 డిగ్రీలే. ఇంకో 2 డిగ్రీలు పెరిగితే పోతాడా? సుబ్బే, నువ్వు ఎంబీబీఎస్ చదివినవా? చదివాను సార్. సచ్చినోడు బతుకుతాడా? చచ్చినా బతకడు. ఆడి చంపిలో మళ్ళా బతికొచ్చి కోట్ల గడగడగడగడలాడించిండు. ఇంపాసిబుల్. పాసిబుల్. బతికుండు. ఆడు యమజాతకుడన్నా, ఆడిని మనం ఎన్నిసార్లు చంపినా మళ్ళీ బతికొస్తాడు. నీ దగ్గర సైనైడ్ ఇంజెక్షన్ ఉందా? ఉంది. అది ఇచ్చి నీ చంపి. ఆడపిల్లని నా కంటికి ఎంత అందంగా కనిపిస్తున్నావు, మా మాయ కంటికి ఎలా కనిపిస్తావు? గురుగారు తిన్నాక అడుగు. ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు? ఈ వ్రతం ఎవరు చేసుకున్నా నిత్య సుమంగళిగా ఉంటారు. అమ్మా, ముత్తైదులు గాజులు తొడగండి. అమ్మా, అక్షంతలు వేయండి.